ఫస్ట్ అయితే వీడియో క్రెడిట్ అయితే మా భాగ్యకి అని చిన్నికి ఇచ్చేస్తున్నాను, లేదంటే నన్ను చంపేస్తారు మా నేమ్స్ ఎందుకు చెప్పలేదు వీడియోలో అని చెప్పి. ఈరోజైతే మనము అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కొలతలు అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నాకు కొలతలు అంతగా తెలియదు. నేను ఇంకా హైదరాబాద్లో ఉంటే పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇంటి దగ్గర స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటే మా భాగ్య వాళ్ళు వీడియో తీసి నాకు సెండ్ చేశారు. ఇంకా మా పెద్దమ్మ చెప్తానన్నా కానీ వద్దులే దివ్యకు వాయిస్ ఓవర్ ఇచ్చిద్దని చెప్పి అసలు నాకు ఏం చెప్పకుండానే వీళ్ళు వీడియో తీసి సెండ్ చేస్తారు. నేనైతే ప్రాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను, నాకు ఎలాగో మెజర్మెంట్స్ తెలియదు కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే బెల్లాన్ని నీట్గా కోరుకోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు. ఎక్కువ ఉంటే కనుక టైం పడుతుంది కదా, అందుకని మేమైతే దంచాము. ఇంకా నెక్స్ట్ అయితే అది పాకం పట్టడానికి బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేస్తుంటే ఇంకోవైపు మా పెద్దమ్మ ఏమో జల్లెడ పడుతూ ఉంది. మా మామ మేస్త్రి గారు అనమాట, ఇలా వంటలు చేయడానికి కూర్చొని చేపిస్తూ ఉండిద్ది. ఇంట్లో పెద్ద కదా, కొంచెం అన్నీ పెద్దవాళ్ళు ఉంటే మంచిగా చేస్తారని చెప్పి మా నాన్నమ్మను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఇంకా పాకం వచ్చిందో లేదో అని చెప్పి చెక్ చేస్తున్నారు. అసలైతే బియ్యం కూడా నానబెట్టుకొని అవి మిల్లు పట్టించుకోవాలి, ఆడించుకుంటే పొడి చేసుకుంటే అది ఆ పౌడర్ని మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జల్లెడించుకొని అరిసెల పాకం ప్రిపేర్ అవ్వగానే అందులో కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలి. తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు తిప్పుతూనే ఉన్నారు, ఒకరు వేస్తూ ఉంటే చాలా ప్రాసెస్ చేస్తే కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టంగా చేసుకోవాలి కదా, మనం తినడానికే కదా. అలా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ ఉంటే అక్కడ పాకం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలా తిప్పే స్టిక్ ఉంది కదా, దాన్ని అయితే మా ఏరియాలో తెడ్డు అని పిలుస్తారు. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. ఇంకా మీ ఇంట్లో ఉంటే కనుక కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. ఇంకా మా నాన్నమ్మ చేయి కూడా పడింది, మా నాన్నమ్మ చేయలేని వంటలు జరగవు అనమాట. కొంచెం ఎక్కువగా ఏంటంటే పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి. వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా వంటలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, ఇప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కదా, అందుకని చెప్పి. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత దీన్ని అయితే సలూడి అని పిలుస్తారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమైనా అంటారో కామెంట్ చేసేయండి. ఇంకా తర్వాత అయితే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ సలూడిని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు ప్రిపేర్ చేసుకొని ఉండల్ని అద్దుకుంటూ ఉంటే అప్పుడు పప్పల్లా వస్తుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి ఆయిల్లో వేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది చిన్నగా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే అందరూ కలిసి మంచిగా చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా కానీ. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు, వీడియో తీస్తుంటే చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. భాగ్య వాళ్ళు మంచిగా వీడియో తీసి సెండ్ చేశారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇదైతే 2 days చేశారనమాట. ఒకరు వండడం స్టార్ట్ చేస్తే హాలిడేస్లో అందరూ వండుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పి ఇంకా 2 days అందరికి కలిపి వండారు, ఒకరి తర్వాత ఒకరికి. అరిసెలు అయితే మనకి సూపర్ గా వచ్చాయి. ఇక్కడ మా లిక్కి టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో అని చెప్పి. బాగా వచ్చాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు షేర్. బాయ్.